తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే సరస్వతి పూజతో పాటు వివిధ వేషధారణలతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ, కోశాధికారి కె వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, డైరెక్టర్ టీవీవీ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ గోపీచంద్, సిఎస్ఈ హెచ్ఓడి డాక్టర్ పి శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు మనకుంది మన్నయ్య నారాజు కాపుర మాన్నయ్య నసేరు అన్నయ్య పుట్టుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్యో నువ్వు కాదు చోట నువ్వు అది అన్న మాట అనవద్దు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని వైసీపీ కడప జిల్లా అధ్యకులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహించారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ ను సైకో అన్న బాలకృష్ణకు ఎప్పుడూ మెంటలుందని సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. ప్రజల సమస్యలపై చర్చించే అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలి కానీ మద్యం సేవించిన వ్యక్తిలా ప్రవర్తించడం దారుణమని అన్నారు. అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే తనకు ఫోన్ చేసి కేసు నుండి బయటపడేలా చూడాలని కోరిన విషయం గుర్తు చేసుకోవాలని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ బాలకృష్ణ అసెంబ్లీకి వస్తే బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కొడుకులండి, ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు, డాక్టర్ చూపించారు నాకు. సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు, ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను, ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమి చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది. తర్వాత రాజీ కావడం జరిగింది. ఇదేదో ఆ రకంగా అయిపోయింది అనమాట. సో అంత మేలు చేయడం జరిగింది. ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు అంతకన్నా సైకోలు, వాళ్ళతో ఎవరైతే అనిపించినారో వాళ్ళు ఇంకా సైకోలు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను మేనేజ్ చేసేది చైర్మన్గా ఉన్నది బాలకృష్ణ గారు. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు అయి ఉండి ఒక క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ గారు మెయింటైన్ చేస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా
బిల్లులు పెండింగ్ ఉంటే ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పార్టీలను చూడం వర్గాలను చూడం అన్నట్టుగా అందరు సమానమైన ఉద్దేశంతో సో అవన్నీ కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర పద అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియ్యంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. తల్లిదండ్రులను పట్టించుకునే ఉద్యోగుల వేతనంలో 10% వారికి చెల్లించేలా చట్టం తీసుకువస్తామని గ్రూప్ 1 కు ఎంపికైన ఉద్యోగులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో గ్రూప్ 1 విజేతలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలకు 3 లక్షల మందికి పైగా పోటీ పడగా 562 మంది ఎంపికయ్యారని తెలియజేశారు. ఎంపికైన ఉద్యోగులెవరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకోని పక్షంలో వారి వేతనంలో 10% తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. చైతన్యం కలిగి 4 లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని 3 లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి 562 మంది సెలెక్ట్ అయినారు. మా చీఫ్ సెక్రటరీ గారు 1:700 అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు. 1:3 lakhs ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే. పరీక్షలు రాసిన 3 లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే. ఇది 1:700 స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు. ప్రతివాడు పక్కవాడికే పోటీ. అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ, తమ్ముడికి అన్న పోటీ.
562 మంది ఈ రోజు మీరు ఎంపిక అయినరు అని అంటే 3 లక్షల మందితోని పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపికయ్యారు. 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్న ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్నా, 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి, మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 15 నెలల కాలంలోనే పర్యాటక రంగంలో 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామన్న మంత్రి దుర్గేష్. 10,644 కోట్ల పెట్టుబడులు సాధించామని వెల్లడి. ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన ఆర్ నారాయణమూర్తి. చిరంజీవిని జగన్ అవమానించలేదని గౌరవించారని వెల్లడి. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు అందజేసిన రేవంత్. 3 లక్షల మంది పోటీ పడితే 562 మంది ఎంపికయ్యారన్న సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.